యుఎస్ఎస్ లెక్సింగ్టన్ ను ది బ్లూ ఘోస్ట్ అని కూడా పిలుస్తారు. ఇది అమెరికా నౌకాదళ చరిత్రలో ఒక ప్రముఖ విమాన వాహక నౌక. ఈ నౌకను 1943 సంవత్సరంలో సేవలోకి తీసుకువచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇది పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలలో పాల్గొంది. ఫిలిప్పైన్స్ సముద్ర యుద్ధం మరియు లేటే గల్ఫ్ యుద్ధం వాటిలో ముఖ్యమైనవి. శత్రు దాడుల్లో బాంబులు మరియు కమికాజే దాడులు ఎదురైనా ఈ నౌక ఎప్పుడూ మునగలేదు. జపాన్ దళాలు దీనిని అనేకసార్లు మునిగిపోయిందని ప్రకటించాయి, కానీ ఇది తిరిగి యుద్ధానికి వచ్చింది. యుద్ధం తర్వాత యుఎస్ఎస్ లెక్సింగ్టన్ కొత్త నేవీ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడింది. దాదాపు 50 సంవత్సరాల సేవ తర్వాత ఈ నౌక ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలోని కార్పస్ క్రిస్టీలో ఒక మ్యూజియంగా ఉంది. నిర్మితమైంది. ఎస్ఎక్స్ తరగతి యుద్ధ నౌకగా పేరు సంపాదించింది. బ్లూ ఘోస్ట్ అనిపించుకుంది, శత్రువుల మోసం చేసింది. మునిగిందని అనుకున్నారు, కానీ తిరిగి నిలిచింది. ప్రశాంత మహాసముద్రంలో యుద్ధ సేవ చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో విమానాలు నడిపింది. 13 యుద్ధ నక్షత్రాలు పొందిన గౌరవం. లేటే నుంచి ఫిలిప్పీన్స్ వరకు సాగిన ప్రయాణం. యుద్ధం తర్వాత పైలట్లకు శిక్షణ కేంద్రమైంది. ప్రొపెల్లర్ నుండి జెట్ యుగానికి మార్పు చూపించింది. 1991 వరకు సేవ ముగిసింది. ఈ రోజు కార్పస్ క్రిస్టీలో చరిత్రగా నిలిచింది. డెక్ పై యుద్ధ విమానాలు, రాడార్ గదులు ఉన్నాయి. సముద్ర తీర మ్యూజియంలో వీరుల కథ వినిపిస్తుంది. 13 యుద్ధ నక్షత్రాలు పొందిన గౌరవం. లేటే నుంచి ఫిలిప్పీన్స్ వరకు సాగిన ప్రయాణం.